ఎన్టీఆర్ జిల్లా నందిగాం మండలం అడవి రావులపాడులో ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ సంస్థ అనుమతులు లేకుండా వెంచర్లు వేసి లక్షల్లో అమ్మకాలు జరుపుతోంది. సిఆర్డీఏ, రెవెన్యూ, పంచాయతీ అనుమతులు లేకుండా 7 ఎకరాల్లో పంట భూములకు వెంచర్లుగా మారి ఆర్ఎస్ నెంబర్ 192లో ఉచ్చలగడ్డవాగు 1.60 సెంట్లు పోరంబోకు భూమిని వెంచర్లో కలిపారని స్థానికులు చెబుతున్నారు. పంట పొలాలకు గ్రామానికి ముప్పు ఏర్పడుతుందని మండిపడుతున్నారు. అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టీవీ ఛానల్ వారికి మా అడిరావుప గ్రామం తరఫున మేము కంప్లైంట్ పెట్టగానే వచ్చినందుకు నేను విలేకరు గారికి ముందుగా మా గ్రామం తరఫున నమస్కారం అండి. నేను చెప్పినందుకు ఎక్కడి నుంచి గత సంవత్సరంలో ఇక్కడ వెంచర్ వేసిన తర్వాత మేము 5-6 సార్లు కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ వెంచర్ కరెక్ట్ కాదండి, ఇది వాగు ఎక్కిద్దని చెప్పని. ఈ వాగు యాలద్రి నుంచి బందాపురం మీదగా నల్లవాగిది, 100 లింకులు వాగిది. ఈ వాగును పూర్తి చేసి అక్రమ లేఅవుట్లు వేసి నేను 2 మార్లు కంప్లైంట్లు పెట్టినా కూడా ఈ శాతం ఏం చేసుకోండి, ఈ దిక్కును కాడ చెప్పుకోండి అని బెదిరిస్తున్నారు. దీని మీద మొన్న నెల క్రితం కూడా మేడం గారికి కంప్లైంట్ ఇచ్చాం. పిఆర్ఓ గారు సమీక్షంలో సర్వే జెండాలు వచ్చినా కూడా మొత్తం పీకేసి నిర్ణయాలు మొత్తం మళ్ళీ బాగు మొత్తం పూర్తి చేసి స్తంభాలు పడుతున్నారు. దీని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో చర్యలు తీసుకొని ఆ గ్రామానికి న్యాయం చేస్తారని చెప్పి అది అడవిరావులపాడు గ్రామం అండి. అడవిరావులపాడు గ్రామ శివారులో మా ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారు అనధికారిక వెంచర్ వేసి ఇక్కడ నల్లవాగుకు సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా నల్లవాగుకు సంబంధించిన భూమిని ఆక్రమించి అది వాగుని బూట్ చేసి నల్లవాగు వర్షాకాలంలో విపరీతంగా గ్రామం వరకు, గ్రామం అంచుల వరకు పారుద్ది. అది వాళ్ళు ఇచ్చేయకుండా ఆ వాగుని బూట్ చేసి పక్కన ఉన్న ముస్లిం శ్మశానాన్ని, హిందూ శ్మశానాన్ని కూడా ఆక్రమించి ఉన్నారు. దీని గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇది గ్రామ కంఠంలోని అడవిరావులపాడు గ్రామ కంఠంలోని నల్లవాగు పారే ప్రాంతం. ఇక్కడ రైతుల దగ్గర భూమిని కొని నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా, పంచాయతీ పర్మిషన్ కానీ, రెవెన్యూ వారి అనుమతి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వెంచరేసి కనీసం గ్రామస్తుల అనుమతులు కానీ ఎటువంటి ఇది లేకుండా ఇలా ఇష్టం వచ్చినట్టుగా రాళ్ళు ఈరోజు పొద్దున వచ్చి మేము రెవెన్యూ వారు నిన్న ఇక్కడ దాకా ఉంది వాగు, ఇక్కడ వరకు మీరు హద్దులు చూసుకొని రాళ్ళు వేసుకోమంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నల్లవాగు హద్దులకు వేసేసి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మా వెంచర్లో మీరు మాట్లాడటానికి లేదని ఇష్టం వచ్చిన గ్రామస్తులను దుర్భాషలాడారు. దీని గురించి మేము మీడియా సముఖంగా తెలియపరుస్తున్నాం. దీని గురించి గ్రామస్తులు న్యాయం చేకూరవలసిందిగా కోరుతున్నాం.